నేను ఇది చేసి చాలా చాలా రోజులైందన్నమాట. రోజులు కాదు, సంవత్సరాలే అయింది. అస్సలు చేయను, సేమే ఉప్మా అస్సలు చేయట్లేదు అనమాట. ఏమో తినాలనిపిదండి, ఎప్పుడో ఏంటో పాయసంకి అలా చేసుకుంటూ ఉంటాను, కానీ ఇలా ఉప్మా అలా చేయను అనమాట. ఎప్పుడో ఏంటో, చాలా రేరు. ఈ సేమియా ప్యాకెట్ అయితే చాలా రోజుల నుంచి ఉంది. సరుకులు తెప్పించుకొని కూడా ఎప్పుడో ఈ మధ్య తెప్పించుకోవట్లేదు, నేను ఇక్కడే తెచ్చుకుంటున్నా రోడ్లోనే. అప్పుడు చిన్నది ఏమంటే ఆ అబ్బాయి ఏమో 1 కేజీ ప్యాకెట్ తెచ్చేసాడు అనమాట. సో అది అప్పటి నుంచి అలాగే ఉంది, ఓపెన్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం ఓపెన్ చేసి అసలు చెడిపోయి ఉంటుందేమో, మక్కిపోయి ఉంటుందేమో అనుకున్నా. లేదండి, ఫ్రెష్గా ఉంది. అసలు ఈ సేమియా ఉప్మా చేసి 2 సంవత్సరాల పైనే ఉంటుంది. ఫైనల్గా అయితే కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నాను. బాగా అనిపిస్తుందండి, వెగుట్ లేకుండా మంచి టేస్ట్ వస్తుంది. మామూలుగా అయితే నేను కొలత అదంతా ఏమైనండి, ఉరామరిగ్గా వేసేస్తూ ఉంటాను. కానీ ఈసారి ఇదిగోండి, ఈ గిన్నెతో 30 వంతు సేమే తీసుకున్నా. 1.5 నీళ్లు పోసాను అనుకోండి, అంటే 30 వంతే కాబట్టి 1.5 పోసాను. మామూలుగా అయితే ఒక గిన్నె ఫుల్గా తీసుకున్నాను అనుకోండి సేమియా, 1.5 వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. నేను కొంచెం మరీ పొడిగా ఎందుకు లేరని కొద్దిగా, అంటే ఆ 30 గిన్నెకి 1.5 నీళ్లు పోసుకున్నాను అన్నమాట. ఇంకా పొడిగా రావాలనుకోండి, మీరు ఒకదానికి 1.5 పోసుకోవచ్చు. అప్పుడు టీవీలో లాగా కనిపిస్తుంది. ఈ మాత్రం ఉండాలని పోసుకున్నాను నేను. ఇంకా ఆరితే ఇంకొద్దిగా పొడిగా వస్తుంది, చూపిస్తాను. నేను కొద్దిసేపటి తర్వాత తింటాను, ఇప్పుడే తినను, అందుకే కొంచెం ఆరినాక కూడా చూపిస్తాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. అన్నిటికన్నా సింపుల్గా చేసేసుకోవచ్చండి సేమియా ఉప్మా. ఇదిగోండి, కొద్దిసేపటి తర్వాత చూపిస్తున్నా చూడండి, ఇలా పొడిగా వచ్చేసింది అనమాట. మీకు ఇంకా పొడిగా కావాలనుకోండి 1.5 వేసుకోండి, 1 గ్లాసుకి 1.5 వేసుకోండి. అప్పుడు ఇంకా పొడిగా వస్తుంది. టీవీలలో చూపిస్తుంటారు కదా అలాగా.